హాయ్ దిస్ ఇస్ శ్రావణి, వెల్కమ్ టు న్యూస్ అనాలిసిస్. వార్తాపత్రికల్లో వచ్చిన అంశాలను ఒక్కొక్కటిగా చూద్దాం. ముందుగా అయితే ఆంధ్రజ్యోతిలో వచ్చిన కథనాలపై ఓ లుక్ వేద్దాం. ముందుగా ఆంధ్రజ్యోతిలో హెడ్లైన్స్ కానీ మనం చూసుకుంటే నేను మంచోడిని అంటూ కూడా ఒక వార్త ప్రచురితమైంది. ఇక ఇందులో హెడ్లైన్స్ కానీ మనం ఒకసారి చూస్తే గంజాయి వనంలో తులసి మొక్కను విశ్వసనీయతతో రాజకీయాలు చేస్తున్న హత్యలు కుట్రలతో చంద్రబాబు రాజకీయాలు చేస్తున్నారంటూ కూడా మనం ఒక వార్త చూస్తున్నాం. వైఎస్ మరణం ఇప్పటికీ మిస్టరీనే, మా తాత తండ్రి హత్యల్లో వేళ్లనే చంద్రబాబు వైపు చూపిస్తున్నాయి, అనుకూల మీడియా ముందు జగన్ ప్రసంగం అంటూ కూడా ఇక్కడ ఒక వార్త మనం చూస్తున్నాం. కాదు నరకరూప రాక్షసుడివి అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం ప్రచురితమైంది. ఇక ఇందులో ఒక్కసారి హెడ్లైన్స్ చూస్తే ఆయన తాత తండ్రి కూడా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చల పేపర్లో పార్థసారథి రెడ్డి స్పష్టీకరణ చేశారు. నేను కోర్టు నుంచి వస్తుంటే రాజారెడ్డి వర్గీయులు నన్ను నరికారు అంటూ కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. మా వాళ్ళు ఆయన్ను నరికారు, ఆ హత్య కేసులో మమ్మల్ని వదిలేశారంటూ పచ్చి అబద్ధం. మా వాళ్ళలో 11 మందికి జీవిత ఖైదీ. వైఎస్ సీఎం అయ్యాక పెరల్ రాకుండా చేశారు, మా మైనింగ్ రద్దు చేశారు, మా ఇళ్లను నేలమట్టం చేశారు, ఆర్థిక బలాలను దెబ్బతీశారు, నన్ను చంపేసేందుకు సూట్ కేసు బాంబు పెట్టారంటూ కూడా పార్థసారథి అయితే నిన్న వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇక ఈ కేసులో జగన్ కూడా ఉన్నారు, తప్పించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కోడూరులో 19 మందిని చంపేశారు. ఇక దేవగుడి కుటుంబాన్ని ముందు పెట్టి శివారెడ్డిని చంపించారు. పరిటాల హత్య ప్లాన్ కూడా తండ్రి కొడుకులదే అంటూ కూడా ఘాటుగా అయితే పార్థసారథి వ్యాఖ్యలు చేశారు. రామచంద్రయ్య పైన కూడా కేసు నమోదు చేశారు. ఇక తాను చాలా మంచోడినని, తన తాత రాజారెడ్డిని చంపిన వాళ్లను ఏమీ చేయనని భరోసా ఇస్తున్నానని చెప్పిన మాజీ సీఎం జగన్ పై అయితే పులివెందుల నియోజకవర్గం వేములకు చెందిన టీడీపీ నేత పేర్ల పార్థసారథి రెడ్డి అయితే ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం చూస్తాం. ఇక ఆయనతో పాటు రాజారెడ్డి అలాగే మాజీ సీఎం వైఎస్ జగన్ రాజశేఖర్ రెడ్డి కూడా నరరూప రాక్షసుల్ని మండిపడ్డారు. ఇక జగన్ శాంతి పలుకులు మేక తోలు కప్పుకున్న తోడేలుగా ఉన్నాయన్నారు. ఇక జగన్ వ్యాఖ్యలపై అయితే గురువారం సాయంత్రం ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చర్చలో ఆయన తీవ్ర స్థాయిలో అయితే స్పందించడం జరిగింది. 100 గొడ్లను తిన్న రాబందు శాంతి వచనాలు పలికినట్లుగా జగన్ పచ్చి అబద్ధాలు చెప్తున్నారని కూడా అన్నారు. ఇక తొలుత వారే తనపై హత్యాయత్నం చేశారని చెప్పారు. పులివెందుల్లో అడ్వకేట్ గా ప్రాక్టీస్ చేస్తున్న తను కోర్టు నుంచి వస్తుండగా రాజారెడ్డి వర్గీయులు దాడి చేసినట్టు కూడా మనం చూస్తున్నాము. ఇక మరొక వార్త కానీ మనం చూసా, అసైన్డ్ ఇంటి స్థలాలకైతే రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్టు మనం చూస్తున్నాము. మరొక వార్త, 10 ఏళ్లు గడువు తీరినా వాటికి వర్తింపు అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం ప్రచురితమైంది. ఇక ఇందులో ఒకసారి మనం హెడ్లైన్స్ చూస్తే క్రయ విక్రయాలకు అనుమతినిస్తారు, తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ కు పట్టా పన్ను రసీదు చాలు అంటూ కూడా హెడ్లైన్స్ మనం చూస్తున్నాం. రిజిస్ట్రేషన్ పూర్తయిన 90 రోజుల తర్వాతే లావాదేవీలకు అవకాశం ఉంటుందంటూ కూడా మనం చూస్తున్నాం. మార్గదర్శకాలు జారీ చేశారు, 1,00,000 మందికి మేలు. ఇక త్వరలో 2 ఏళ్లకు హక్కులు కల్పిస్తాము, 1.9 లక్షల చుక్కల భూములకు విముక్తి. రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ అయితే నిన్న జరిగిన సమావేశంలో అయితే చెప్పడం జరిగింది. ఇక దశాబ్దాలుగా అసైన్డ్ ఇంటి స్థలాలు కలిగిన పేదలకు మేలు చేసేలా రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 10 ఏళ్ల ఇంటి స్థలాల్ని పట్టాదారుల పేరిటే రిజిస్ట్రేషన్ చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి సాయిప్రసాద్ గురువారం మార్గదర్శకాలు అయితే విడుదల చేయడం జరిగింది. అసైన్డ్ భూముల రిజిస్ట్రేషన్ల విషయంలో పాటించవలసిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఇక అందులో అయితే అందుబాటులో ఉంచడం జరిగింది. క్రయ విక్రయాలకు అనుమతినిస్తున్నారు, తనఖా పెట్టి రుణాలు తీసుకోవచ్చు, రిజిస్ట్రేషన్ పట్టా అలాగే రసీదు చాలు. ఇక రిజిస్ట్రేషన్ పూర్తయిన 90 రోజుల తర్వాతే లావాదేవీలకి అవకాశం అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త ప్రచురితమైంది. ఇక ఆంధ్రజ్యోతిలో మనం మరొక కథనంగానే చూస్తే సెప్టెంబర్లోగా ప్రాజెక్టులకు గ్రాండింగ్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం, గ్రౌండింగ్. ఇక ఇందులో హెడ్లైన్స్ మనం ఒకసారి చూస్తే 2028 చివరికి కార్యాలయాలు ప్రారంభించాలి, మంత్రుల కమిటీ. అధికారులకు సీఎం నిర్దేశం. 756 ప్రాజెక్టుల ద్వారా 21,64,756 కోట్ల పెట్టుబడితో 21,20,567 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఇక భూ కేటాయింపుల్లో పర్యాటకానికి ప్రాధాన్యం,
సూర్యలంక బీచ్ ను గోవా ప్లాన్ గా తీర్చిదిద్దాలి. ఇక త్వరలో బాపట్ల బీచ్ కు మాస్టర్ ప్లాన్ సిద్ధం. ఎంఓయూ ప్రాజెక్టులపై అయితే చంద్రబాబు సమీక్ష నిర్వహించడం జరిగింది. ఇక మరొక వార్తగాని మనం చూస్తే కేంద్ర మంత్రులతో పెరిగిన టెన్షన్ అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఒక కథనం ప్రచురితమైంది. ఇక వేటు ఎవరిపై అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇందులో హెడ్లైన్స్ మనం ఒకసారి చూస్తే సేవా తీర్థులో సమావేశమైన కేంద్ర మంత్రివర్గం, హాజరైన మంత్రులు, కార్యదర్శులు, శాఖల వారీగా పనితీరు, అలాగే నివేదికలను ముందు పెట్టి వివరించిన కేబినెట్ కార్యదర్శి, కొందరు మంత్రులకు మోదీ క్లాస్, పదవి ఉండేది ఎవరికి ఊడేది ఎవరికి అంటూ కూడా ఘాటు వ్యాఖ్యలు చేసినట్టు మనం చూస్తున్నాం. ఈ నెలాఖరులో బీజేపీలో నియామకాలు, ఆ తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ అంటూ కూడా మనం వార్త చూస్తున్నాం. ఇంకొకసారి మనం ఇందులో డీటెయిల్ గా చూస్తే కేంద్ర మంత్రివర్గంలో భారీగా మార్పులు చేర్పులు జరగనున్నాయన్న అంచనాల నేపథ్యంలో అయితే గురువారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షన మంత్రివర్గం అయితే జరిగింది. ఈ సమావేశం ఆ అంచనాలను బలపరిచే సంకేతాలను అయితే ఇచ్చిందనే చెప్పాలి. తమ శాఖల పనితీరు వివరించే నివేదికలను వెంట తీసుకువెళ్లిన మంత్రులు ఇక అప్పటికే ప్రధానమంత్రి కార్యాలయం ఆయా శాఖల వారీగా తయారు చేసి నివేదికలను చూసి కంగు తిన్నట్లు సమాచారం అందుతుందైతే తొలుత సమావేశాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడిన తర్వాత కేబినెట్ కార్యదర్శి సోమనాథ్ మంత్రిత్వ శాఖల వారీగా మంత్రులు అలాగే వారి కార్యదర్శుల పనితీరు వివరాలను వివరించినట్లు తెలిసింది. ఇక ఈ నేపథ్యంలో ఆయా మంత్రులు, కార్యదర్శులు తమ బాధ్యతల నిర్వహణలో తీసుకున్న చర్యలు, లక్ష్యాలను సాధించడంలో వైఫల్యాలు, సరిదిద్దుకోవాల్సిన అంశాల గురించి అయితే మోదీ సమగ్రత నివేదించారు. ఇక వివిధ ప్రభుత్వ పథకాల అమలు తీరుపై అయితే కొంత అసంతృప్తి వ్యక్తం చేసినట్టు కూడా మనం ఇక ఈ వార్త చూస్తున్నాం. కొందరు మంత్రులకైతే మోదీ క్లాస్ స్పీకర్, ఎవరికి పదవి ఉండిద్ది ఎవరికి ఊడిద్ది అనేది కూడా ఒక క్లారిటీ ఇచ్చినట్టు చెప్తున్నారు. ఇక నెలాఖరులో బీజేపీలో నియామకాలు, ఆ తర్వాత కేబినెట్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుందని కూడా చెప్పారు. ఇంకా ఆంధ్రజ్యోతిలో మరొక కథనం కానీ మనం చూస్తే రాష్ట్రంలో అగ్నిగుండం. ఒకసారి హెడ్లైన్స్ చూద్దాము. ఎండల తీవ్రత విపరీతంగా పెరిగిన నేపథ్యంలో అయితే ఐఎండీ అయితే హెచ్చరికలు జారీ చేస్తుంది కూడా. ఇంకా రానున్న 3-4 రోజుల్లో అయితే విపరీతంగా ఎండలు ఉన్న నేపథ్యంలో అయితే ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ కూడా ఈ వార్త ప్రచురితం చేసింది. ఒకసారి ఇందులో హెడ్లైన్స్ కానీ మనం చూస్తే కనిగిరిలో 48.3 డిగ్రీల ఉష్ణోగ్రత అయితే నమోదైంది. 200 మండలాల్లో అయితే 44 డిగ్రీల పైగా నమోదైంది. ఇక ఉదయం నుంచే టారెత్తించిన ఎండ, తీవ్ర వడగాల్పులతో ప్రజలైతే ఇప్పటికే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. కోళ్ల ఫారాలో భారీగా కోళ్ళు అయితే మృత్యువాత పడిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక నిడదవోలు సబ్ స్టేషన్ లో మంటలే, 26 వరకు వడగాల్పులని కూడా ఐఎండీ తెలిపింది. ఇక బానుడి బగబగలతో నిర్మానుష్యంగా మారిన బెజవాడ బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్, తిరుపతిలో కాళ్ళు కాలిపోతుండటంతో పరుగులు పెడుతున్న భక్తులంటూ కూడా మనం ఇక్కడ వార్త చూస్తున్నాము. ఇక ఒకసారి డీటెయిల్ గా మనం చూస్తే 285 మిలియన్ల యూనిట్ల దాటికి వినియోగం ఏపీ విద్యుత్ శాఖ చరిత్రలో ఇదే అత్యధికంగా నమోదైనట్టు తెలుస్తుంది. ఇక మార్చి 7న గరిష్టంగా 274.6 ఎంయూల వాడకం థర్మల్, హైడల్ కేంద్రాల్లో అయితే రికార్డు స్థాయిలో ఉత్పత్తి జరుగుతుంది. ఇక బానుడి బగబగలకు రాష్ట్రం అయితే అగ్నిగుండంలా మారింది. విపరీతమైన ఎండలతో అయితే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఇప్పటికే ఇక అలాగే గర్భిణీలు కానీ, చిన్నపిల్లలు కానీ, వృద్ధులు కానీ ఎండలో తిరగొద్దు అని కూడా ఐఎండీ హెచ్చరిస్తుంది. ఏమైనా ఉదయం 10 గంటల నుంచి 4 గంటల వరకు బయటకు రావద్దు అని కూడా అధికారులు ఒకవైపు సూచిస్తున్నారు. ఇక వడదెబ్బకు రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది మరణించారు. గురువారం ఉదయం నుంచే ఎండలు టారెత్కిస్తున్నాయి. ఇక తీవ్ర వడగాల్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. మోగజీవాలు సైతం ఎండ తాళలేక నీడ కోసం చెట్ల కిందకైతే చేరాయి. రోహిణి కార్తె రాకముందే రాష్ట్రంలో రోళ్లు పగిలేలా ఎండలైతే కాస్తున్నాయి. తారేడార్ నుంచి వేడి గాలులు వాయువ్య మధ్య భారతం మీదుగా కోస్తా ఆంధ్ర, రాయలసీమ వరకు వీస్తున్నాయి. ఋతుపవనాలు ముందస్తు వర్షాలు తగ్గడం, ఉత్తరాదిలో వెస్టర్న్ డిస్టర్బెన్స్ ప్రభావం లేకపోవడంతో ఎడారి గాలుల్లో తేమ శాతం గణనీయంగా తగ్గింది. దీంతో తీవ్రమైన వడగాల్పులకు రాష్ట్రం నిప్పుల కొలిమిలుగా అయితే మారింది. ఉదయం 7 గంటల నుంచే సూర్యకిరణాలు నేరుగా భూమిని తాకుతున్నాయి. ఆకాశం
నిర్మలంగా ఉండటంతో భరించలేని ఎండ కాస్తుంది. నైరుతి రాకతో అయితే స్వల్ప జాప్యం జరుగుతుంది. ఈ నెల 28 తర్వాతే కేరళను తాకనున్న ఋతుపవనాలు అని కూడా ఐఎండీ హెచ్చరిక చేసింది. ఇక రాష్ట్రానికి రాకలోను కూడా ఆలస్యం చూపిస్తుంది. ఇక మరొక వార్తగాని ఆంధ్రజ్యోతిలో మనం చూస్తే ఏపీ రాజకీయాలపై అయితే ప్రొఫెసర్ నాగేశ్వరరావు వైపు అయితే జనం ఆగ్రహంగా ఉన్నారు. తెలంగాణలో ఉండి ఏపీ రాజకీయాల గురించి మాట్లాడటం ఏంటంటే కూడా అందరూ జనసేన నాయకులు అయితే ఫైర్ అయిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పటికే నాగేశ్వరరావు పై అయితే కేసు కూడా నమోదైంది. ఇక ఇందులో హెడ్లైన్స్ కానీ మనం ఒకసారి చూస్తే పలు పోలీస్ స్టేషన్లో జనసేన ఫిర్యాదు, కాకినాడలో 2 కేసులు నమోదు, మచిలీపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక డ్యామేజ్ సూట్ వేసే యోచనలో అధిష్టానం, వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలని కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావుని డిమాండ్ చేస్తున్నారు జనసేన నాయకులు. ఒకసారి ఇందులో డీటెయిల్ గా మన మ్యాటర్ ఏంటనేది చూస్తే జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేంద్ర హోంమంత్రి అమిత్ షాల భేటీపై రాజకీయ విశ్లేషకుడు ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే చేసిన వ్యాఖ్యలు జన సైనికులకి తీవ్ర ఆగ్రహానికి గురిచేసినాయి. ఆయనపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా జనసేన నాయకత్వం గురువారం ప్రకటించింది. ఇక కొద్ది గంటల్లోనే రాష్ట్ర వ్యాప్తంగా పలు పోలీస్ స్టేషన్లు అయితే నాగేశ్వరరావుపై అయితే కేసులు నమోదైనాయి. పెద్ద ఎత్తున అయితే ఫిర్యాదులు కూడా అందుతున్నాయి. ఇక వాటి ఆధారంగా పోలీసులు వివిధ సెక్షన్ల కింద అయితే నాగేశ్వరరావుపై కేసులు నమోదు చేశారు. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు ప్రయత్నాల్లో భాగంగా ఢిల్లీలో అమిత్ షాను పవన్ కళ్యాణ్ కలిశారు. ఇక దీనిపై కూడా ప్రొఫెసర్ నాగేశ్వరరావు అయితే కొన్ని వ్యాఖ్యలు చేయటం జరిగింది. ఇక జనసేన నాయకులు అయితే ఫైర్ అయ్యారు. ఇక రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఫిర్యాదులు అయితే జరుగుతున్నాయి. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే ఆంధ్రజ్యోతిలో దుగరాజపట్నంలో మెగా షిప్ బిల్డింగ్ క్లస్టర్ అంటూ కూడా ఈ వార్త చూస్తున్నాం. 30,000 కోట్లతో ఏర్పాటుకు త్వరలో కేంద్రం అయితే గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. దేశంలోనే ఇది తొలి మెగా క్లస్టర్ అని కూడా మనం చూస్తున్నాము. వచ్చే 20 ఏళ్లలో 437 నౌకలు అవసరం కేంద్ర మంత్రి సోనోవాల్ అయితే ఇప్పటికే వెల్లడించడం జరిగింది. ఇక 30,000 కోట్లతో అయితే ఏర్పాటుకు త్వరలో కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఉంది. దీంతో నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఎక్కువ ఉండే అవకాశం మనకి కనిపిస్తుంది. ఇక ఆంధ్రజ్యోతిలో మన జిల్లా వార్తలపై ఒకసారి చూస్తే ఈవీ అమ్మకాల్లో జోష్ పెరిగిందంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం ప్రచురితమైంది. ఇక ఇందులో హెడ్లైన్స్ మనం ఒకసారి చూస్తే గల్ఫ్ సంక్షోభం ఆయిల్ ధరల పెరుగుదలతో అయితే కారణమని కూడా తెలుస్తుంది. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం 15% వృద్ధి అని కూడా మనం చూస్తున్నాం. ఈ ఆర్థిక సంవత్సరం 2 నెలల్లో మరింత ఊపు అయితే తెచ్చుకుంది. ఇంకా ఖర్చు తగ్గించుకోవచ్చన్న ఆలోచనలు అయితే వినియోగదారులు అయితే ముందుకు వెళ్తూ ఈ వెహికల్ పై అయితే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. గతం కంటే మైలేజ్, బ్యాటరీ నాణ్యత మెరుగుదలగా ఉంది. ఇక ఈవీ కారణాలు ఇవే. కరోనా అనంతరం సంక్షోభంలో ప్రజలు ఖర్చును తగ్గించుకోవడానికి కొత్త వాహనాలు కాకుండా పాత ద్విచక్ర వాహనాలను ఎక్కువగా కొంటున్నారు. ఇక అప్పట్లో ఈవీలు ఉన్నప్పటికీ మైలేజ్, బ్యాటరీ సామర్థ్యంకు ప్రజలకు అసంతృప్తి ఉండేది, కానీ ప్రోత్సాహకాలు కూడా ఉండేవి కాదు. ప్రస్తుతం అయితే అలా కాదు. ఈవీలపై అపోహాలు తొలగిపోయాయనే చెప్పాలి. రేంజ్, మైలేజ్ పెరిగింది, బ్యాటరీ నాణ్యత అలాగే బాగుంటుంది. కేంద్ర ప్రభుత్వ సబ్సిడీతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పన్ను మినహాయింపులు వెరసి కొనుగోలుదారులు వీటి కొనడానికి ఇష్టపడుతున్నారు. ఇటీవల ఆర్టీసీ బస్సులో మహిళలు ఎక్కువ సంఖ్యలో ప్రయాణిస్తున్నారు. ఇక ప్రతి ఒక్కళ్ళు కూడా పశ్చిమాసియా యుద్ధ సంక్షోభం నేపథ్యంలో అయితే ఈవీ వెహికల్ పై అయితే ఎక్కువ మొగ్గు చూపుతున్నారంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం ప్రచురితమైంది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఉమ్మడి కృష్ణా జిల్లాలో 8,400 ఈవీల విక్రయాలు జరిగినాయి. ఇక 2024-25లో కానీ మనం చూసుకుంటే 6,910 జరిగాయి. అంటే గత ఏడాదితో పోలిస్తే ఈసారి అయితే 1,500కి పైగా వాహనాలు కొనుగోలు పెరిగిందని కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇది మార్చి వరకు లెక్క మాత్రమే. ఇక 2026-27 ఆర్థిక సంవత్సరంలో ఏప్రిల్, మే నెలలో రికార్డు స్థాయిలో విక్రయాలు జరుగుతున్నాయి. ఇక ప్రస్తుతం పెట్రోల్ ధరల పెరుగుదల కారణం కూడా ఈ జోష్ కొనసాగే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ఇప్పటికే పెట్రోల్, డీజిల్ పై అయితే 3 రూపాయలు పెరిగిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. గల్ఫ్ సంక్షోభం, పెట్రోల్, డీజిల్ రేట్ల పెరుగుదల పరిణామాల నేపథ్యంలో అయితే ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఈవీ అమ్మకాలు జోరందుకున్నాయి. అధికార గణాంకాల ప్రకారం మార్చి నెలాఖరు వరకు
15% మేర అమ్మకాలు పెరగటం విశేషం. ఇక ఏప్రిల్ మే నెలలో అయితే రికార్డు స్థాయిలో అయితే ఈవీల కొనుగోలు జరుగుతున్న నేపథ్యంలో అయితే ఇంకా మరి రానున్న రోజుల్లో అయితే ఇంకా పెరిగే జోష్ అయితే ఉందని కూడా రవాణా శాఖ అధికారులు అయితే ఇప్పటికే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే జిల్లాలో నమోదైన ఉష్ణోగ్రతలు ఇలా అంటూ కూడా ఆంధ్రజ్యోతి జిల్లా వార్తలో మనం చూస్తున్నాం. ఇక నందిగామ కానీ మనం చూసుకుంటే 47.4 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక కంచికచర్లో 46.8 ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వీరలపాడు 45.9. ఇక మైలవరం కానీ మనం చూసుకుంటే 46.5 డిగ్రీలు ఉష్ణోగ్రత నమోదైంది. ఇక విజయవాడ తూర్పు కానీ మనం చూసుకుంటే 45.2 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. విజయవాడ సెంట్రల్ 45.2. ఇక విజయవాడ రూరల్ విషయానికి వస్తే 44.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక చంద్రలపాడులో అయితే 46.0 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇక జీకొండూరు 45.5. ఇక విసన్నపేట 45.2. రెడ్డిగూడెంలో 44.0 ఉష్ణోగ్రతలు నమోదున్నాయి. ఇక రానున్న రోజుల్లో కూడా 50 డిగ్రీల వరకు చేరే అవకాశం ఉందని కూడా ఐఎండీ అధికారులు అయితే ఇప్పటికే ఒక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రజలు కూడా అప్రమత్తంగా ఇంట్లోనే ఉండాలి. ఇక బయటకు వచ్చే వాళ్ళు దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఇక్కడ ఉమ్మడి కృష్ణాలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అత్యధికంగా నందివాడ 47.4. ఇక 47.6 డిగ్రీలుగా నమోదైంది. అధిక ప్రాంతాల్లో 44 డిగ్రీల పైనే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. బయటకు రావడానికి భయపడుతున్న జిల్లా వాసులు అసలు బయటకే రావద్దంటున్నారు అధికారులు. ఉదయం 10 నుంచి 4 గంటల వరకు కూడా ప్రతి ఒక్కళ్ళు ఇళ్లలోనే ఉండాలని కూడా సూచిస్తున్నారు. బాణుడి ఉగ్ర రూపంతో జిల్లా వాసులు బెదిరిపోతున్నారు. ఇక గురువారం కృష్ణా జిల్లాలోని నందివాడలో 47.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు కాగా ఎన్టీఆర్ జిల్లాలోని నందిగామలో అయితే 47.6 డిగ్రీలు నమోదు కావడమే కాకుండా ఇందుకు కారణం దాదాపు అన్ని మండలాల్లో సగటున 44 డిగ్రీలు నమోదవుతున్నాయి. ఇక ఆల్ టైమ్ రికార్డు ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో అయితే ప్రజలు భయపడిపోతున్నారు. ఇక గురువారం రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ఉదయం నుంచే మంటలు మొదలయ్యాయి. ఇక రాత్రైనా వేడిగాలులు తగ్గట్లేదు. సాయంత్రం 6 గంటల తర్వాత ఎండ తీవ్రత తగ్గినా కూడా వడగాల్పులతో అయితే ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారని చెప్పాలి. ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు అయితే ఇప్పటికే హెచ్చరికలు జారీ చేశారు. ఇక ఆంధ్రజ్యోతిలో మరొక వార్త కానీ మనం చూస్తే రైతుకు అందని మద్దతు అంటూ కూడా ఇక్కడ ఒక వార్త చూస్తున్నాం. ఇందులో హెడ్లైన్స్ మనం ఒకసారి చూస్తే వ్యాపారులు దళారులు నిలువు దోపిడీ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఆ పత్తా లేకుండా పోయిన కొనుగోలు కేంద్రాలు, మొక్కజొన్న రైతులకు 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. ఇక లబోదిబోం అంటున్న జిల్లాలోని అన్నదాతలు. ఇక పత్తా లేకుండా పోయిన కొనుగోలుదారులు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. మొక్కజొన్న రైతులకైతే 100 కోట్లకు పైగా నష్టం వాటిల్లింది. మరి దీనిపై ప్రభుత్వం స్పందించి రైతులకు అండగా ఉండాలి. రైతు అయితే ఇప్పటికే లబోదిబోం అంటున్నారు. మరొక వార్త కానీ మనం చూస్తే ఒక చేతిలో సెల్లు మరో చేతిలో స్టీరింగ్ అంటూ కూడా ఈ వార్త ప్రచురితం చేయటం జరిగింది. ఒకసారి మనం హెడ్లైన్స్ కానీ చూస్తే ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవరు నిర్వాకం స్పష్టంగా కనిపిస్తుంది. ఇక ఈ వార్తలో ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటం, ఆ కండక్టర్ వారించినా వినలేదు. ఇక ఆందోళన చెందిన ప్రయాణికులు, పెన్షన్ కార్యాలయానికి వేసవి సెలవులు. ఒక చేతిలో సెల్లు మరొక చేతిలో స్టీరింగ్ అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. డ్రైవర్ ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడుతూ ఇక్కడ ఆ వార్త మనం చూస్తున్నాము. ఒకవైపు కండక్టర్ వారించినా కూడా వినకుండా అలాగే ఆయన డ్రైవరు నిర్వాకం అయితే మనం స్పష్టంగా చూస్తున్నాం. మరొక వార్త కానీ మనం చూస్తే ఏసీ పడేసి జీజీహెచ్లోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో అవస్థలు మనకి కనిపిస్తున్నాయి. ఈ మధ్య కాలంలో జీజీహెచ్లో ఇలాంటి పరిస్థితులు ఎక్కువ చూస్తున్నాము. ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే 6.5 నెలలుగా పనిచేయని సెంట్రల్ ఏసీ, ఆపరేషన్ థియేటర్లో కూడా ఇదే పరిస్థితి చూస్తున్నాం. తీవ్ర ఉక్కపోతతో రోగులు సహాయకుల ఇక్కట్లు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఒకసారి డీటెయిల్గా మ్యాటర్ ఏంటనేది చూస్తే సూపర్ స్పెషాలిటీ బ్లాక్ నిర్మాణ సమయంలోనే సెంట్రల్ ఏసీని ఏర్పాటు చేశారు. అత్యాధునిక వైద్య పరికరాలతో పాటు ముఖ్యమైన
సర్జరీలకు ఉపయోగించే పరికరాలు చల్లదనంకి అయితే అవసరం. దీంతో ఈ బ్లాక్లోని 5 అంతస్తుల్లో సెంట్రల్ ఏసీ ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అయితే ఈ ఏసీలు ఏమీ పనిచేయట్లేదు. ఇక తీవ్రమైన ఎండతో విపరీతమైన ఉక్కపోతతో అయితే రోగులు ఉక్కిరిబిక్కిరి అయిపోతున్న పరిస్థితి అయితే మనం చూస్తున్నాము. పేరుకైతే అత్యాధునిక సౌకర్యాలతో కూడిన సూపర్ స్పెషాలిటీ బ్లాక్లు అయితే ఉన్నాయి. ఒకసారి బ్లాక్లోకి అడుగు పెడితే గానీ అక్కడ పరిస్థితి ఏంటా అని కూడా మనకి తెలియదు. సెంట్రల్ ఏసీ మరమ్మతులకి గురి కావటం, అలాగే రోగులు ఇబ్బందులు కూడా పడుతున్నారు. ఇక ఆపరేషన్ థియేటర్ల సైతం కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రోగులు వారి సహాయకులు ఇబ్బందులు పడుతున్నా కూడా హాస్పిటల్ సిబ్బంది త్వరితగిన స్పందించి కూడా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. మరి దీనిపై ప్రభుత్వం ఒకసారి ఏంటని చూస్తే తెలిసిద్ది. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో ధ్వంసమైన ఏసీ సీలింగ్, రోగుల అవస్థలు. ఆపరేషన్ చేయించుకున్న రోగులకు ఏసీ గదుల్లో ఉండటానికి కారణం వారు ఇన్ఫెక్షన్ల బారిన పడకుండా ఉండటానికే. అందుకే ఆపరేషన్ థియేటర్లు రోగికి కేటాయించే కొన్ని వార్తల్లో ఏసీ ఏర్పాట్లు చేస్తారు. సూపర్ స్పెషాలిటీ బ్లాక్లో మాత్రం ప్రస్తుతం ఆ పరిస్థితి కూడా ఎక్కడా కనిపించట్లేదు. దీనిపై అధికారిన వివరణ ఇవ్వాలంటూ కూడా రోగులైతే కోరుతున్నారు. త్వరితగతిన స్పందించి ఎలాంటి నిర్లక్ష్యం లేకుండా చూడాలని కూడా రోగులు ఒకవైపు డిమాండ్ చేస్తున్నారు. మరి దీనిపై హాస్పిటల్ సిబ్బంది ఏమైనా స్పందించిద్దా చూడాలి. ఇక మరొక వార్తాపత్రిక కానీ మనం చూస్తే సాక్షిలో మెయిన్గా అయితే అమరావతిలో బాంబు లూటీ అంటూ కూడా ప్రచురితం చేయటం జరిగింది. సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అంటూ అవినీతి దోపిడీతో మాఫియా రాజ్యం నడుపుతున్నారంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ కథనం ప్రచురితమైంది. ఇక ఇందులో ఒకసారి మనం హెడ్లైన్స్ గానే చూస్తే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మండిపాటు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. రాష్ట్రాన్ని జంగిల్ రాజ్యంగా మార్చేశారు. చదరపు అడుగులకు ఏకంగా 20,427తో శాశ్వత భవనాల నిర్మాణం అంటూ కూడా ఈ వార్తను మనం చూస్తున్నాం. ఇంటీరియర్ ఇతర వసతి సౌకర్యాలు కలుపుకుంటే ఇది ఎంత అవుతుందో, అలాగే పాత కాంట్రాక్టులు రద్దు చేసి అధిక ధరలతో తిరిగి వారికి కట్టబెట్టిన ప్రభుత్వం. స్ట్రక్చర్ మౌలిక సదుపాయాలు, లిఫ్టులు, ఏసీలు, ఎలక్ట్రికల్, ప్లంబింగ్, అద్దాల ఫిట్టింగ్, డిజైన్ తదితర పేర్లతో అదే కాంట్రాక్టర్లకైతే చదరపు అడుగుల 20,000కు పైగా దోచిపెడుతున్నారంటూ కూడా సాక్షిలో మనం ఈ వార్త చూస్తున్నాము. ఇక చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ నగరాల్లో 5 5 స్టార్ వస్తువులకు చదరపు అడుగులు 4,500 మాత్రమే. సెక్రటేరియట్ బిల్డింగు, అలాగే హైకోర్టు బినామీలకు రాజధాని రోడ్ల పక్కన రైతుల కుంపట్లో చెరువుల్లో ఫ్లాట్లు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక కింద కూడా మనము ఒకసారి ఈ కథనం చూస్తే ఎవరిది గన్ కల్చర్ అంటూ కూడా ఒక వార్త ప్రచురితమైంది. ఎవరివి హత్య రాజకీయాలు అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. చంద్రబాబును కడిగి పారేసిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి, మా కుటుంబంలో 3 కోల్పోయామంటూ మా తాతను చంపిందెవరు, వారిని కాపాడిందెవరు, మా నాన్నను అసెంబ్లీలో బెదిరించింది మీరు కాదా అంటూ కూడా ఆంధ్రజ్యోతిలో ఈ వార్త మనం చూస్తున్నాం. ఆ తర్వాత 1-2 రోజుల్లోనే ఆయన మరణం నిజం కాదా అంటూ కూడా ఈ వార్త ప్రచురితం చేశారు. ఇక మా బాబాయ్ వివేకానంద రెడ్డిని చంపింది ఎవరు అంటూ కూడా జగన్ మాట్లాడారు. ఆ హత్య చేసిన వ్యక్తి పోలీసు వత్తాసుతో తిరుగుతున్నాడు. ఇక తానే హత్య చేసినట్లు మీడియా ఇంటర్వ్యూలో చెప్పాడు. జైల్లో ఉండవలసిన దస్తగిరి బయటకు ఎందుకు వచ్చాడు? దస్తగిరికి వాదిస్తున్నది మీ ఖరీదైన లాయర్ లూద్రా కాదా అంటూ కూడా జగన్ వ్యాఖ్యలు చేశారు. మల్లెల బాజీ మొదలు ఇటీవల రాజకీయ హత్యల వెనకుంది ఎవరు? వంగవీటి రంగా పింగళి దశరథరామును చంపిందెవరు? అన్నిటిలోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపిస్తున్నాయంటూ కూడా ఈ కథనం మనం చూస్తున్నాం. హరికృష్ణ శవం పక్కన కేటీఆర్తో రాజకీయ మంతనాలు నిజం కాదా? చెప్పండి, ఇవన్నీ ఎవరి హత్య రాజకీయాలు కాదా అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇక ఇందులో రెండేళ్లుగా రాష్ట్రంలో ఎక్కడ చూసినా బాబు షూరిటీ, మోసం గ్యారంటీ కనిపిస్తుంది. ప్రతిసారి ప్రజలను వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విచ్చలవిడిగా అవినీతి దోపిడీ జరుగుతుంది. వాటిని కప్పిపుచ్చేందుకు చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారంటూ కూడా ఒక వార్త ఇందులో ప్రచురితమైంది. ఆ అంశంపై గట్టిగా ప్రశ్నిస్తే టాపిక్ డైవర్ట్ చేసేందుకు
వైఎస్ఆర్సీపీపై నాపై అడ్డగోలుగా ఆరోపణలు చేస్తున్నారు. ఇక 2 ఏళ్లుగా ఇదే స్క్రిప్ట్ స్క్రీన్ ప్లే సినిమా చూస్తున్నాం. ఈ మధ్య చంద్రబాబుకు పదే పదే రక్తపోటు పెరిగిపోయింది. బాబు నిద్రలో ఉండగా మావిగన్ అంటే చాలు గుండె ఆగిపోయేంతగా బీపీ పెరుగుతుందంటూ కూడా సాక్షిలో ఈ వార్త ప్రచురితం చేయటం జరిగింది. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే హామీలకు వెన్నుపోటు అంటూ కూడా ఇక్కడ ఒక కథనం ప్రచురితం చేయటం జరిగింది. అప్పుడు సంపద సృష్టిస్తానని చెప్పి ఇప్పుడు సంతానమే సంపద అంటున్నారంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. రాష్ట్రంలో 2 ఏళ్లుగా కనిపిస్తున్నది ఒకటే, బాబు షూరిటీ భవిష్యత్కు గ్యారంటీ అంటూ కూడా చూస్తున్నాం. సీఎం చంద్రబాబుపై వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారంలోకి రాగానే పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. ఇక 2 ఏళ్ళైంది తగ్గకపోగా పెట్రోల్ డీజిల్ లీటర్కి 4 రూపాయలు పెరిగింది. ఇక 2015లో పెట్రోల్ పై 30% వ్యాట్, ఇక డీజిల్ పై 22.5% వ్యాట్ విధించింది చంద్రబాబే. ఎన్నికల మేనిఫెస్టోలో అయితే ఇచ్చిన మాట ప్రకారం ధరలు తగ్గించాల్సింది పోయి ఇంకా విపరీతంగా పెంచారు అని కూడా జగన్ ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఇక ప్రజలకు మేలు చేయాల్సింది పోయి తమ కాంట్రాక్టర్ల కోసం స్కామ్ చేశాడు. రిటైల్ బంకులో తక్కువ ధరకు ఇవ్వాలంటూ ఆయిల్ కంపెనీలకు లేఖలు రాశారు. కేంద్రం లేఖ రాయటంతో బండారం బట్టబయలు. ఇక సూపర్ 6, సూపర్ 7 సహా 143 హామీలు అమలు చేయకుండా మోసం చేశారంటూ ఆ వార్త మనం చూస్తున్నాం. ఇక సాక్షిలో మరొక వార్త కానీ మనం చూస్తే కొత్త సంస్కరణలను తెద్దాం అంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగు కోసం చర్యలు తీసుకోండి. ఇంకా హెడ్లైన్స్, శతవసంత స్వాతంత్ర దినోత్సవాల కల్లా సర్వతోముఖాభివృద్ధి సాధ్యం అవ్వాలి అంటూ కూడా మోదీ స్పష్టం చేశారు. కేంద్ర మంత్రి మండలి సమావేశంలో ప్రధాని మోదీ అయితే ఈ అంశాలపై అయితే దిశానిర్దేశం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. పని చేయనీయకుండా అడ్డుకున్న ఫీల్డ్ అసిస్టెంట్. ఈ విషయంలో జనసేన నేతల నుంచి తీవ్ర ఒత్తిడి ఉందన్న సదరు ఉద్యోగి. ఇక ఉప ముఖ్యమంత్రి, ఉపాధి హామీ మంత్రి ఇలాకాలోనే దారుణం. పేదల పొట్టకుటిపై రాజకీయాలు ఏంటంటూ ఉపాధి కూలీల ఆగ్రహం. 6 గంటల పాటు అయితే ఆందోళన చేయటం జరిగింది. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే నిప్పుల కొంపటిల రాష్ట్రం ఉందంటూ కూడా సాక్షిలో ఆ వార్త ప్రచురితం జరిగింది. ఇక రాబోయే ఇందాక మనం ఆంధ్రజ్యోతిలో చూసినట్టు రానున్న 4-5 రోజుల్లో ఇంకా విపరీతంగా ఎండలు పెరిగే అవకాశం ఉంది. ఇంకా ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ కూడా వార్త మనం చూస్తున్నాం. ఇక మరొక వార్తాపత్రిక కానీ చూస్తే మనం విశాల ఆంధ్రలో కథనాలపై ఒక లుక్ కానీ మనం చూస్తే దీంట్లో కూడా సాక్షిలో ఏదైతే ఉందో ఆంధ్రజ్యోతిలో ఉందో ఇక రానున్న రోజుల్లో అయితే ఎండలు విపరీతంగా పెరగనున్నాయి. ప్రతి ఒక్కళ్ళు కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఐఎండీ సూచించింది. అగ్నిగుండం ఇక 18 జిల్లాలో 45 డిగ్రీల పైగా ఉష్ణోగ్రతలు అయితే నమోదవుతున్నాయి. అత్యధికంగా పిడుగురాల్లో 48.1 డిగ్రీలు నమోదైంది. ఇక ఎండలు వడగాల్పులతో అయితే ప్రజలైతే హడలెత్తిపోతున్నారు. ఇక 25 వరకు కొనసాగనున్న వడగాలులు ఇక రానున్న రోజుల్లో ఇంకా విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఒకసారి మన మ్యాటర్ కానీ చూస్తే బానుడి బగబగలతో రాష్ట్రం అగ్నిగుండంలా మారింది. ఇక రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయి. ఒక పక్క తీవ్ర స్థాయిలో ఎండలు, మరో పక్క అయితే తీవ్ర వడగాల్పులతో అయితే ప్రజలు ఇప్పటికే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. ఇక పల్నాడు పిడుగురాళ్ళు అయితే ఈ వేసవి సీజన్లోనే అత్యధికంగా 48.1 ఉష్ణోగ్రతలు నమోదు కాగా రాష్ట్రంలోని దాదాపు 18 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా అయితే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. అలాగే 20 జిల్లాల పరిధిలో 200 మండలాల్లో అయితే దాదాపు 44 డిగ్రీలకు పైగానే ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇక ఎప్పుడూ లేనంతగా ఉష్ణోగ్రతలు ఈ సంవత్సరం ఎక్కువగా రికార్డ్ అయినాయి అనే చెప్పాలి. ఇక ఎండ తీవ్రత రికార్డు స్థాయిలో పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని కూడా ఇప్పటికే ఐఎండీ హెచ్చరిస్తుంది. ఇక మరొక అంశంగాని చూస్తే విశాల ఆంధ్రలో అంధకారం, రాజధాని గ్రామాల్లో విద్యుత్ కోతలు అంటూ కూడా ఈ వార్త ప్రచురితం చేయడం జరిగింది. నరకం చూస్తున్న జనం, లో వోల్టేజీతో కాలిపోతున్న ఏసీలు, టీవీలు, మోటార్లు, ఇక మంచినీటికి కటకట, అధికారుల ఉదాసీనతపై ఆగ్రహావేశం చేస్తున్నారు ప్రజలు. ఇక మ్యాటర్ ఏంటనేది మనం ఒకసారి చూస్తే పాలకుల నిర్లక్ష్యం, అధికారుల ఉదాసీనత
వెరసి రాజధాని ప్రాంతాన్ని సమస్యల వలయంగా మార్చేస్తున్నాయి. ఒకవైపు బానుడి బగబగలు, మరోవైపు ముందస్తు సమాచారం లేని విద్యుత్ కోతలు అంటూ కూడా ఒక వార్త మనం చూస్తున్నాం. ఇక ఎండ తీవ్రతతో తీవ్ర వడగాలులు వీస్తున్న నేపథ్యంలో అయితే ఇక్కడ మనం లో వోల్టేజీ కాలిపోతుండటంతో ఒకవైపు ఏసీలు, మోటార్లు, అలాగే టీవీలు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాము. ప్రస్తుతం వేసవి ఉష్ణోగ్రతలు అయితే 45 డిగ్రీల పైగా నమోదవుతూ నిప్పుల కుంపటిని తలపిస్తున్నాయి. పగటిపూట ఇళ్ల నుంచి బయటకు రావాలంటేనే ప్రజలు జంకిపోతున్నారు. ఇక విద్యుత్ శాఖ తన కోతలతో మరింత నరకం చూపిస్తుంది అంటూ కూడా విశాలాంధ్రలో ఈ వార్త ప్రచురితమైంది. రాత్రి వేళల్లో కూడా అప్రకటికత కోతలు, కరెంటు ఎక్కువగా పోతుందంటూ కూడా ఈ వార్త మనం చూస్తున్నాం. ఇంకోవైపు ఏమో తాగునీటి కటకట వెలిసి రాజధాని ప్రాంత ప్రజలు తీవ్ర నరకప్రాయంగా మారిందనే చెప్పాలి. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే కార్యరూపంలోకి ప్రాజెక్టులు అంటూ కూడా ఈ వార్త ప్రచురితం చేయటం జరిగింది. ఇక 23 నెలలు 756 ప్రాజెక్టులు, 221.64 లక్షల కోట్ల పెట్టుబడులు. ఇక ఇందులో ఒకసారి హెడ్లైన్స్ కానీ మనం చూస్తే సెప్టెంబర్కు పునాది, 2028లో అయితే డిసెంబర్ కల్లా ప్రారంభం అవ్వబోతుంది. గోవా ప్లస్గా సూర్యలంక బీచ్ అభివృద్ధి. ఇక మంత్రుల కమిటీ అధికారులకు చంద్రబాబు అయితే దిశానిర్దేశం చేయడం జరిగింది. ఓఎంయూలు, ఎస్ఐపిబి ఆమోద ప్రాజెక్టులపై సీఎం అయితే నిన్న సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగింది. ఇక అందులో భాగంగానే ఐటీ ప్రాజెక్టులు తమ కార్యకలాపాలు 18 నెలల్లో ప్రారంభించేలా చూడాలని కూడా చంద్రబాబు స్పష్టం చేయడం జరిగింది. సెమీ కాండక్టర్స్, ఎలక్ట్రానిక్ కంపోనెంట్స్ తయారీ ప్రాజెక్టులను ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి సూచించారు. ఇక 21 ప్రధాన ఆలయాలతో అయితే టెంపుల్ టూరిజం సర్క్యూట్ అని కూడా చెప్పడం జరిగింది. ప్రాజెక్టుల గ్రౌండింగ్, అనుమతుల వివరాలు, ఉద్యోగాల కల్పనపై అయితే సింగిల్ పోర్టల్ డాష్ బోర్డు ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఇక భూ కేటాయింపులో మొదటిగా పర్యాటకుల ప్రాజెక్టుల తర్వాత ఐటీ కంపెనీలకు ప్రాధాన్యత కల్పించాలని కూడా సీఎం స్పష్టం చేశారు. ఇక టూరిజం, ఐటీ లాంటి ప్రాజెక్టులకు వినూత్నంగా మల్టీపర్పస్ భవనాల నిర్మాణం చేపట్టే ఆలోచన చేయాలని కూడా సూచించారు. ఇక సూర్యలంక బీచ్ ఫ్రంట్ను గోవా ప్లస్గా తీర్చిదిద్దాలని కూడా ప్రణాళిక సిద్ధం చేయాలని కూడా నిన్న జరిగిన సమీక్ష సమావేశంలో అయితే చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. ఇక త్వరలోనే బాపట్ల బీచ్కు త్వరలో మాస్టర్ ప్లాన్ సిద్ధం చేయాలని ఆదేశించారు. ఏపీలో 21 ప్రధాన ఆలయాలను కలుపుతూ టెంపుల్ టూరిజం ప్రాజెక్ట్ వేగంగా చేపట్టాలన్నారు చంద్రబాబు నాయుడు. ఇక గోవా ప్లస్గా అయితే సూర్యలంక బీచ్ అభివృద్ధికి అయితే ఇప్పటికే ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే బీజేపీకి సైద్ధాంతిక ప్రత్యామ్నాయం లెఫ్ట్ అంటూ కూడా విశాలాంధ్రలో ఈ వార్త మనం చూస్తున్నాం. ఆగస్టు 6-15 తేదీలు 6 నుంచి 15వ తేదీలో దేశవ్యాప్త రాజకీయ ప్రచారోద్యమం సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కూడా చెప్పడం జరిగింది. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే శ్రీశక్తి తిములతో మహానాడు అంటూ కూడా విశాలాంధ్రలో ఈ వార్త ప్రచురితం చేయడం జరిగింది. ఇక 20 తీర్మానాలతో మహానాడు నిర్వహించనున్నారు. ఇక టీడీపీ పొలిట్ బ్యూరో అయితే ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారు. 25 నుంచి ప్రతి ఇంటిపై పార్టీ జెండా ఎగరాలి అని కూడా చంద్రబాబు ఇప్పటికే స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. ఇక మరొక వార్త కానీ మనం చూస్తే తొలి అండర్ వాటర్ మ్యూజియం పనులు ప్రారంభం అంటూ కూడా విశాలాంధ్రలో ఈ వార్త మనం చూస్తున్నాం. మహారాష్ట్ర పర్యాటక శాఖ దేశంలోని తొలి అండర్ వాటర్ మ్యూజియం ఏర్పాటు కాబోతుందంటూ కూడా విశాలాంధ్రలో ఈ వార్త మనం చూస్తున్నాం. రైట్, ఇది ప్రధాన వార్తాపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన కథనాలు. దట్స్ ఆల్ ఫర్ నౌ. కీప్ వాచింగ్ వైకెన్ న్యూస్. ఇది తెలుగువారి గుండె చప్పుడు.